నెక్స్ట్ టాపిక్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ట్రూ మెరిడియన్తో మ్యాగ్నెటిక్ మెరిడియన్ అనేది ఎంతైతే హారిజాంటల్ యాంగిల్ చేస్తుందో దాన్నే మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటారు, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా? ద హారిజాంటల్ యాంగిల్ విచ్ ద మ్యాగ్నెటిక్ మెరిడియన్ మేక్స్ విత్ ద ట్రూ మెరిడియన్ ఈజ్ నోన్ యాజ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే సింప్లీ డిక్లినేషన్ ఆఫ్ ద నీడిల్. ఓకేనా? విధంగా సేమ్ యాజ్ మ్యాగ్నెటిక్ మెరిడియన్ అనేది ట్రూ మెరిడియన్తో ఎప్పుడు అనేది కోయిన్సైడ్ అవ్వదు, మ్యాక్సిమం నాట్ కోయిన్సైడ్. ఓకే, ఎక్సెప్ట్ ఇన్ ఫ్యూ ప్లేసెస్, కొన్ని ప్లేస్లో తప్ప మ్యాగ్నెటిక్ మెరిడియన్ అనేది ఎప్పుడు ట్రూ మెరిడియన్తో కోయిన్సైడ్ అవ్వదు. ఓకేనా? The magnetic meridian at a place does not coincide with the true meridian at the place except in few places. ఓకేనా? ఇది మ్యాగ్నెటిక్ మెరిడియన్ అంటే సింపుల్గా. ఈ టూ డయాగ్రామ్స్ని ఒకసారి చూస్తే మ్యాగ్నెటిక్ మెరిడియన్ అనేది ఒక్కోసారి లెఫ్ట్ సైడ్లో కానీ ఇంకోసారి రైట్ సైడ్లో కానీ, ఓకేనా, టూ సైడ్స్లో అక్కడడానికి ఛాన్స్లు అనేది ఉంది. ఓకేనా? లెఫ్ట్ సైడ్ రావచ్చు, అదేవిధంగా రైట్ సైడ్లో కూడా రావచ్చు మ్యాగ్నెటిక్ మెరిడియన్. ఓకే, ఇది ట్రూ మెరిడియన్. యాక్చువల్గా ట్రూ మెరిడియన్ నార్త్ సైడ్లో ఇండికేట్ చేస్తాం. ఓకేనా? మ్యాగ్నెటిక్ మెరిడియన్ అనేది రైట్ సైడ్లో కానీ ఆర్ ఈస్ట్ డైరెక్షన్లో కానీ డినోట్ అయితే, అదేవిధంగా ప్లేస్ అయితే మ్యాగ్నెటిక్ మెరిడియన్ అనేది ఇది రైట్ సైడ్, ఈ రైట్ సైడ్లో కానీ లేకపోతే ఈ ఈస్ట్ సైడ్ కూడా. ఓకేనా? ఈస్ట్ సైడ్లో ప్లేస్ అయితే అనేది ఈస్టర్న్ అవుద్ది. ఓకేనా? డిక్లినేషన్ అనేది ఈస్టర్న్ అవుద్ది. ఇది పాజిటివ్, ఇక్కడ మనం పాజిటివ్ సింబల్ అని యూజ్ చేస్తాం డిక్లినేషన్ ఈస్టర్న్ అయినప్పుడు. అదేవిధంగా మ్యాగ్నెటిక్ మెరిడియన్ అనేది ట్రూ మెరిడియన్కి లెఫ్ట్ సైడ్లో కానీ లేకపోతే వెస్ట్ సైడ్ డైరెక్షన్లో కానీ ఉంటే, అంటే ట్రూ మెరిడియన్కి లెఫ్ట్లో కానీ లేకపోతే ఈస్ట్ డైరెక్షన్లో ఉంటే డిక్లినేషన్ అనేది వెస్టర్న్ అవుద్ది. ఓకేనా? ఇక్కడ మనం మైనస్ సింబల్ని యూజ్ చేస్తాం, డిక్లినేషన్ ఇక్కడ మైనస్ సింబల్ని యూజ్ చేస్తాం. ఇటు ఫార్ములా చూసుకుంటే ట్రూ బేరింగ్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ బేరింగ్ ప్లస్ ఆర్ మైనస్ డిక్లినేషన్. ఇక్కడ ప్లస్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఈస్టర్న్ అయినప్పుడు. ఓకేనా? ప్లస్ పాజిటివ్ ఫర్ ఈస్టర్న్ డైరెక్షన్. అదేవిధంగా మైనస్ ఎప్పుడు యూజ్ చేస్తాం? వెస్టర్న్ డైరెక్షన్లో యూజ్ చేస్తాం. ఓకేనా? వెస్టర్న్ డిక్లినేషన్. సో మైనస్ నెగిటివ్ ఫర్ వెస్టర్న్ డైరెక్షన్. అదేవిధంగా ఇక్కడ ట్రూ బేరింగ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అదేవిధంగా ట్రూ బేరింగ్ని, ఓకేనా, ట్రూ బేరింగ్ అన్నప్పుడు ఫార్ములా వచ్చి ఇక్కడ మ్యాగ్నెటిక్ బేరింగ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ట్రూ బేరింగ్ మైనస్ ఆర్ ప్లస్ డిక్లినేషన్. ఓకేనా? అంటే ఇక్కడ ఈ వాల్యూస్ అనేది ఈ సింబల్స్ అనేది మైనస్ ప్లస్ అనే సింబల్స్ అనేది ఆపోజిట్ అవుతాయి. ఓకేనా? ఫార్ములా చేంజ్ అయింది కాబట్టి ఆపోజిట్ అవుతాయి. ఓకేనా? మైనస్ ఫర్ ఈస్టర్న్ డైరెక్షన్, ఇక్కడ మైనస్ ఇప్పుడు యూజ్ చేస్తాం, ఈస్టర్న్ డైరెక్షన్లో యూజ్ చేస్తాం. అదేవిధంగా ప్లస్ వచ్చి వెస్టర్న్ డైరెక్షన్లో యూజ్ చేస్తాం, ఇక్కడ ప్లస్ వచ్చి వెస్టర్న్ డైరెక్షన్లో యూజ్ చేస్తాం. ఇది ట్రూ బేరింగు. అదేవిధంగా ఇది మ్యాగ్నెటిక్ బేరింగు ఫార్ములాలు అనమాట. ఈ విధంగా ఈ ఫార్ములా యూజ్ చేసి ట్రూ బేరింగు మ్యాగ్నెటిక్ బేరింగ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఇది మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. Okay guys, if you like this video, please like my video and don't forget subscribe to my channel. Okay guys, thank you for watching.